కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై అసెంబ్లీలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. మరోపక్క తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అదానీ రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్న టీషర్టుతో అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. రోడ్ మీద ఆపుతారు మీరు వేసుకునే డ్రెస్ అని చెప్తారా మీకు తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అదానీ రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్న టీషర్ట్లతో అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. రోడ్ మీద ఆపుతారు మీరు వేసుకునే డ్రెస్ అని చెప్తారా మీకు అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అడ్డుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, విజయచంద్రిక అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే అదానీ రేవంత్ రెడ్డి టీ షర్ట్లతో ఏదైతే ఫోటోలతో ఉన్నటువంటి టీ షర్ట్లకు అసెంబ్లీ సమావేశానికి హాజరవుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ టీ షర్ట్లు తీసిన తర్వాత లోపలికి అనుమతిస్తామంటూ కూడా ఏదైతే వారిని సముదాయిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ టీ షర్ట్లతోనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరై తీరుతామంటూ కూడా ఇటు కేటీఆర్ హరీష్ రావు కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం అసెంబ్లీ గేట్ ముందు మనం చూస్తున్నాము. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా నినాదాలు చేస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఈ టీ షర్ట్లతోనే హాజరై తీరుతామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్ లో పరిస్థితి చూడొచ్చు. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ ఏదైతే ముద్రించినటువంటి టీ షర్ట్లు ధరించి ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు చేరుకున్నారు. సో టీ షర్ట్లు తీసేసి వస్తేనే లోపలికి అనుమతిస్తామంటూ కూడా ఏదైతే ఇటు గేట్ వద్ద అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మనము చూడొచ్చు. ప్రస్తుతం మాత్రము ఏదైతే ఇటు అసెంబ్లీ గేట్ వద్ద అయితే నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఇటు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ వాహనాలను కూడా ఇక్కడ ఏదైతే డీసీఎంలు కూడా ఇక్కడ చేరుకుంటే భారీగా పోలీసులను కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు. ఏదైతే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూడొచ్చు ఎమ్మెల్యే హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఇదంతా కూడా ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం స్క్రీన్ లో కూడా చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. అదానీ రేవంత్ భాయ్ భాయ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు. ఏదైతే అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి ఇటు చేరుకున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏదైతే రేవంత్ రెడ్డి అదేవిధంగా అదానికి సంబంధించినటువంటి ఫోటోలతో ముద్రించినటువంటి టీ షర్ట్లతో లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో వారిని అడ్డుకున్నారు. లోపలికి అయితే ప్రస్తుతం ఎవరిని కూడా అనుమతించట్లేదు. గేట్ వద్ద భారీగా పోలీసులను కూడా మోహరించారు. చూడొచ్చు చుట్టూ కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కూడా మనకు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం వారందరినీ కూడా ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేసేటటువంటి
అవకాశం కూడా ఉంది. సో ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి వారిని ఏదైతే తరలించడానికి ఇక్కడ డీసీఎంస్ కూడా సిద్ధం చేసి పెట్టారు. లోపలికి అయితే ఎవరినైతే ప్రస్తుతం అయితే అనుమతించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తాము లిఫ్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రస్తుతం అయితే లిఫ్ట్ చేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు. మాగంటి గోపీనాథ్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, లోపలికి ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో మనం చూస్తున్నాము. మొత్తం రేవంత్ ఆదాని భాయ్ భాయ్ అంటూ కూడా ఇక్కడ నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఇదే టీ షర్ట్ అదాన్ని వేసుకొని పోతేనేమో తీసుకొని రానిచ్చారు, ప్రియాంక గాంధీ వేసుకొని పోతేనేమో రానిచ్చారు. ఈడ ఎందుకు మమ్మల్ని రాణిస్తలేరు? అక్కడ పార్లమెంట్ లో రూల్స్, అసెంబ్లీలో రూల్సా? ఇదేం పద్ధతి? ఇది మొత్తం దౌర్జన్యం చేస్తుంది గవర్నమెంట్. ఓవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ ఇప్పుడు తెలంగాణలో 2 స్థలాలు ఉంటారా? మేము మొదటి సంది కూడా తెలంగాణ ప్రస్తుతం ఏదైతే ఎమ్మెల్యేలందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. అరే మీకేమొస్తుంది ఇవాళ ఏం సెట్ అయినా నువ్వు అట్టు చూసాయింది. ప్రైమ్ మినిస్టర్ అక్కడ వేసుకొని రాహుల్ గాంధీ పోయిండు, ప్రియాంక గాంధీ పోయిండ్రు. అరెస్ట్ చేయదలుచుకున్నారా? ఎందుకు ముందుకు వస్తున్నావు? ఇక్కడ ఒక స్వల్ప ఉద్రిక్త ఎందుకు వస్తున్నావు ముందుకి? ఏదైతే ఎమ్మెల్యే ఎందుకు వస్తున్నావు ముందుకి? అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలో వారితో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యే మాధవరం ఏదైతే పార్లమెంట్ లో సమావేశాలకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆదానికి సంబంధించినటువంటి ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలపచ్చు. బట్ అసెంబ్లీలోకి మాత్రం తమను ఎందుకు అనుమతించట్లేదంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేటీఆర్ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. సో ఏదైతే లోపలికి తమ ఎట్టి పరిస్థితుల్లో అనుమతించి తీరాలంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వాగ్వాదాన్ని దిగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వీరందరినీ కూడా ఇప్పుడు ఏదైతే అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారు. సో ఎమ్మెల్యేలు అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో లోపలికి వెళ్తున్నటువంటి వారిని కూడా కేటీఆర్ లోపల అరెస్ట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కేటీఆర్ బయటికి లాగుతున్నారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ పోలీసులను నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి కూడా కేటీఆర్ పోలీసులను నెట్టివేస్తున్నారు. సో చూడొచ్చు సార్ లోపల చూడొచ్చు ప్రస్తుతం కేటీఆర్ ఆగ్రహానికి సార్ చెప్పండి లోపల సార్ లోపలికి అసలు ఎవరిని అనుమతించట్లేదు. కేవలం పోలీసులను పట్టుకొని దౌర్జన్యంగా మేము టీ షర్ట్లు వేసుకున్నామని చెప్పి మమ్మల్ని లోపలికి అనుమతిస్తున్నాము. రాజ్యాంగంలో ఇది లేదు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఇదే టీ షర్ట్ వేసుకొని పోతారు, వారిని అలౌ చేస్తారు, మమ్మల్ని ఎందుకు అలౌ చేయరు? కేవలం దౌర్జన్యంగా పోలీసులు అడ్డబెట్టుకొని ఈ విధంగా నిరంకుశంగా పాలన చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఆ నిరంకుశ ప్రభుత్వాన్ని పడదోస్తాం. లోపల ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి తీరుతా టీ షర్ట్లతో వెళ్తాం, తప్పనిసరి ఎమ్మెల్యేని కూడా లోపలికి అదుపులోకి తీసుకుంటున్నారు. సో ఇక్కడ కేటీఆర్ తో కూడా కొంత తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది. కేటీఆర్ కూడా పోలీసులను తోసివేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కేటీఆర్ కు అదేవిధంగా పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఏబిఎన్ స్క్రీన్ లో మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు విజువల్స్. ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా సో ఆదాని రేవంత్ భాయ్ భాయ్ అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. చూడొచ్చు కేటీఆర్ పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో డీసీపీ మీద కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో కేటీఆర్ ప్రస్తుతం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో పోలీసుల మీద ఎలా అరెస్ట్ చేస్తారు, ఎలా అదుపులోకి తీసుకుంటారంటూ కూడా కేటీఆర్ ప్రస్తుతం అయితే పోలీసుల తీరు మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము ఇక్కడ నిరసన తెలిపి తీరుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కాళర్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి లోపలికి అసలు ఎవరిని ఏం చెప్తారు? గేట్ దగ్గరకు వచ్చి ఏ ఆఫీసర్ కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదు. టీ షర్ట్ వేసుకోవడము, వేసుకోకపోవడం, ఏ డ్రెస్ వేసుకొని రావాలో అసెంబ్లీకి ఎవరు కూడా నిర్ణయించారు. అది మా ఇష్టం. కాబట్టి ఈరోజు నిరసన కార్యక్రమం తెలుపుతూ మేము అసెంబ్లీ పోతుంటే పోలీసులను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని లోపలికి రానియడం లేదు. ఇది నిరంగా నిరంకుశ ప్రభుత్వం. కాబట్టి మేమందరము ఖండిస్తున్నాము.
ఇమీడియట్లీ స్పీకర్ గారు ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని అందరినీ అసెంబ్లీలోకి అలౌ చేయాలని మేము కోరుతున్నాం. ఎమ్మెల్యేలందరినీ కూడా లాక్కొని గుంజుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు. పోలీసుని అడ్డం పెట్టుకొని మీరు రాజ్యం వెళ్తా అంటే కూడా ఇక్కడ నుంచి సాగదని చెప్తా ఉన్నాం. చూడొచ్చు ప్రస్తుతము ఇక్కడ అసెంబ్లీ గేట్ వద్ద అయితే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ప్రస్తుతం అరెస్ట్ చేస్తున్నారు. సో అరెస్ట్ చేసి వారిని లోపల నుంచి బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ప్రస్తుతం కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏదైతే నినాదాలు చేస్తున్నారు. సో ప్రస్తుతం ఏబిఎస్ స్క్రీన్ లో కూడా మనము చూడొచ్చు కేటీఆర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో శాసనసభను కూడా కేవలం ముఖ్యమంత్రి స్పీకర్ యొక్క చేతగాని ధనానికి నిదర్శనం ఇది. వాస్తవానికి శాసనసభలో ఏ డ్రెస్ వేసుకొని పోవాలి ఏందనేది కానీ టీషర్ట్లు వేసుకొని రావద్దు అని చెప్పి ఏదైతే వీళ్ళు నిషేధం ఇక్కడ ఆపుతున్నారో ఇది పూర్తి అప్రజాస్వామికం. స్పీకర్ గారి చేతగాంతనం, స్పీకర్ అసమర్థత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తానే చేస్తున్నారు తప్ప స్పీకర్ కి వెన్నెముక లేని స్పీకర్ అయింది. ఈ స్పీకర్ యొక్క దౌర్జన్యం రక్షించాలి. ఇవాళ మేము బట్టలు లేకుండా బరివాదన రమ్మని అడుగుతున్నారు. అసెంబ్లీకి మేము బరివాదన పోవాలా ఏందో చాలా విచిత్రంగా ఉంది. ఏ బట్టలు వేసుకొని రావాలి, ఏం వేసుకొని రావాలో కూడా స్పీకర్ నిర్ణయిస్తాడట. ఇంతకంటే దుర్మార్గం భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు. ఇది ఇంత మించిన దుర్మార్గం, ఇంత మించిన అప్రజాస్వామికం ఉండదు. మీరు పోలీసులను అడగండి ఎందుకు ఆపుతున్నారు, ఎవరు ఆపమన్నారు. మీడియా మిత్రులుగా మీరు పోలీసులను అడగండి ఎందుకు, ఎవరు ఉత్తర్వులు ఇచ్చిండ్రు, ఎవరు ఆపమన్నారు. సభ్యుల్ని శాసనసభకు రాకుండా ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది శాసనసభకు సభ్యులు రానికుండా చేయడానికి కారణం ఏందో ప్రభుత్వం చెప్పాలి, స్పీకర్ చెప్పాలి. స్పీకర్ పైన బాధ్యత ఉంది. చూడొచ్చు ఏదైతే చూడొచ్చు. సో ప్రస్తుతం మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు నెట్టివేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రస్తుతం కేటీఆర్ నినాదాలు చేస్తున్నారు, హరీష్ రావు కూడా వైపు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో రేవంత్ రెడ్డి భాయ్ భాయ్ అంటూ ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అసలు ఊహించని రీతిలో ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కూడా ఇక్కడ నిరసన చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము లోపలికి వెళ్ళి తీరుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను లోపలికి తీసుకుంటే మాత్రమే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు కేటీఆర్ అయితే పూర్తిగా ఇటు అసహనం వ్యక్తం చేస్తున్నారు పోలీసుల తీరు మీద. అసలు తమను ఎందుకు పట్టుకుంటున్నారు, లోపలికి హాజరైతే టీషర్ట్లతో చేసిన తప్పేంటి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం చూడొచ్చు పోలీసులకు మధ్య ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంటుంది. సో ప్రస్తుతం రోడ్డు మీద ప్రస్తుతం చూడొచ్చు కేటీఆర్ కౌశిక్ రెడ్డి పోలీసులను నెట్టివేస్తున్నారు. సో చూడొచ్చు ఏదైతే ఇటు కేటీఆర్ ప్రస్తుతం పోలీసులతో మాట్లాడుతున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళి తీరుతాము, లోపలికి అనుమతించాలంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏబిఎన్ స్క్రీన్ లో కూడా. సో మొత్తం కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే ఇక్కడ చోటు చేసుకుంటుంది. కేటీఆర్ ని లోపలికి ప్రస్తుతం అనుమతించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మనము పరిస్థితి చూడొచ్చు. తీవ్ర ఉద్రిక్తత అసెంబ్లీ దగ్గర చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. తోపులాట కూడా జరుగుతుంది ఇక్కడ. ఎట్టి పరిస్థితుల్లో తాము లోపలికి వెళ్ళి తీరుతాము, ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామ్య రీతిలో తాము నిరసన తెలుపుతుంటే శాంతియుతంగా తాము టీషర్ట్లు వేసుకుని, అది కూడా వైట్ టీషర్ట్స్ వేసుకొని వెళ్తుంటే తమను లోపలికి ఎందుకు అనుమతించట్లేదంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు కేటీఆర్ అయితే పోలీసులతో తీవ్ర వాగ్వాదాన్ని దిగారు. ఎట్టి పరిస్థితుల్లో తాము లోపలికి వెళ్ళి తీరుతాము, తాము శాసనసభ్యులం, తమకు అనుమతించాలి లోపలికి వెళ్ళడానికి అంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి.